రోడ్డులో ఉన్న మలుపు ఆ రోడ్డుకి ముగింపు కాదు. అలాగే ఆ మలుపు తిరగకపోతే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. జీవితంలో కష్టం కూడా అంతే. కష్టం అనే మలుపు దాటినప్పుడే జీవితంలో నువ్వు సంతోషాన్ని పొందగలవు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆలోచించుకో. నీకంటూ ఒక విలువ ఉందని మర్చిపోవద్దు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగానే పోరాడు. అంతేగాని నిన్ను తక్కువగా చూసేవారి దగ్గర తల వంచుకో. అలాగే నిన్ను చులకనగా చూసేవారి దగ్గర చేయి చాపుకో. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడే మీపై మీకు నమ్మకం వస్తుంది. అలాగే ఇతరులకు మీపై గౌరవం ఏర్పడుతుంది. ఒక పొగడ్త మనిషిని పైకి లేపుతుందో లేదో చెప్పలేం, కానీ ప్రోత్సాహం మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. మనం చేసే మంచి పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేది ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనం కనపడాల్సింది అవసరం లేదు. మనం చేసే మంచితనం కనబడితే చాలు. ఉదయాన్నే లేవాలి అనుకున్న వాడికి అలారంతో పని లేదు, కానీ జీవితంలో మారాలి అనుకున్న వాడికి మోటివేషన్ అవసరం లేదు. నీ కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల్లో బలముంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తించుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మన జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తే ఆగిపోతుంది. నీ మనసును నువ్వు అదుపు చేసుకోలేకపోతే నువ్వు మరొకరి అదుపులో ఉండాల్సి వస్తుంది. అదే మన మనస్సుని మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది.